మాజీ ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కు అపూర్వ స్పందన లభిస్తోంది. గజ్వేల్ నియోజకవర్గం ములుగులో డీసీబీ డైరెక్టర్ బట్టు అంజిరెడ్డి తన పుట్టినరోజును పురస్కరించుకుని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ హరితసేన ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. మొక్కలు నాటడం సంతోషంగా ఉందన్నారు. భవిష్యత్తు తరాల కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. ఇంత గొప్ప కార్యక్రమాన్ని చేపట్టిన జోగినపల్లి సంతోష్ కుమార్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఇక ఈ కార్యక్రమంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ హరితసేన రాష్ట్ర కోఆర్డినేటర్ చెప్యాల రాజేశ్వరరావు, హరితసేన గజ్వేల్ కోఆర్డినేటర్ అనిల్ మొగిలి తదితరులు పాల్గొన్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త జోగినపల్లి సంతోష్ కుమార్ గారు, వారి టీం వారు చేస్తున్నటువంటి ఈ గొప్ప కార్యక్రమం ఏదైతే ఉందో, ఏ కార్యక్రమం అయినా శుభకార్యం జరిగినా, పుట్టినరోజు కావచ్చు, పెళ్లి రోజు కావచ్చు, మిగతా ఏ శుభకార్యం జరిగినా కూడా ఒక మొక్క పెట్టే ఆచారాన్ని దేశవ్యాప్తంగా తీసుకొచ్చినటువంటి ఈ గ్రీన్ ఇండియా టీంకు సంతోష్ కుమార్ గారికి అందరూ కూడా ఈ టీంకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ముందు తరాలకు మంచి స్వచ్ఛమైన గాలి, ఆక్సిజన్ ఇవ్వడం కోసం మీరు చేస్తున్న ఈ కృషిని అందరం కూడా అభినందించాలి. ఈ కార్యక్రమంలో భాగంగా మొక్క నాటడం జరిగింది. ఇక ముందు ఎవరు ఏదైనా ఏ కార్యక్రమం జరిగినా కూడా మొక్క నాటి కార్యక్రమాన్ని ప్రారంభిస్తే అది శుభప్రదాయంగా ఉంటుంది. మొక్క నాటడం అంటే మనల్ని మనం కాపాడుకోవడం కోసం, ఆరోగ్యంగా అందరం బతకడం కోసం చేసిన ప్రోగ్రాం కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు ఇంకెన్నో చేసుకుంటూ ముందుకు పోవాలని ఆ సంతోష్ కుమార్ గారికి ఆ దేవుడి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం కూడా ధన్యవాదాలు. ఈరోజు మన ప్రియతమ నేత మన బట్టు అంజిరెడ్డి గారి జన్మదిన సందర్భంగా మన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ హరితసేన ఆధ్వర్యంలో మొక్కలు నాటడం జరిగింది. వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా మొక్కలు నాటాలని, అలాగే ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టినటువంటి మన జోగినపల్లి సంతోషరావు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ అందరికీ కూడా ధన్యవాదాలు. నమస్కారం.